హాయ్ ఫ్రెండ్స్, మరి కాసేపట్లో డాంగ్లింగ్ దగ్గర ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కిపోతున్నాము. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. ఐఎమ్ సో ఎక్సైటింగ్. ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఫ్లైట్ ఎక్కడం అనేది ఒక కళలా ఉంటుంది. అంటే నాకే కాదు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. నజీర్ గాడికి, వీడికి. రమణ హాయ్ బోలో. రమణ హాయ్ బోలో. మౌలి హాయ్ బోలో. మేమందరం కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. మిడిల్ క్లాస్లో ఉన్నవాడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయి, అంటే ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం, కొంచెం ఎక్సైటింగ్గా ఉంది బ్రో. ఎల్లబిల్లి రవిగోడు ఫ్లైట్ ఎక్కుతున్నాడు బ్రో, ఫస్ట్ టైం. చూడండి ఫ్రెండ్స్, మా బ్యాగ్లు అలగలిపోతున్నాయో. మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేస్తుంది. బాయ్ బాయ్ బ్యాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ నౌ రిసీవ్డ్ బోటింగ్ పాస్. గోవా నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. తెలిసిపోతుంది ఇక్కడ అందరికీ మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నామని. ఎందుకంటే మేము చేతులు గోళ అలా ఉంది, ఫుల్ రష్షే. అలా లేదు, ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది మా కోసం. అట్లా ఉంటుంది మనతోని. నాకు అర్థం కావట్లేదు కానీ ఈ గోవా ఎయిర్పోర్ట్లో ఫ్యాన్ ఏంటి బ్రో ఎంత ఉన్నది, ఎంత ఫ్యాన్ ఉన్నది బ్రో. ఎయిర్పోర్ట్లోకి వచ్చాక మాకు కొంచెం సొల్లు పెరిగింది. మమ్మల్ని ఎవడో ఆపలేడు అన్నమాట. ఇంకా బాబీ దుబాయ్ సీని, బాబీ దుబాయ్ సీని. మౌలి బ్రో చూడు బ్రో, అట్లుంటది. వీడియోలన్నీనా అన్నీ మార్క్ చేసి డిలీట్ చేస్తాం. ఇప్పుడు ఇలాంటి బిల్లులు ఎక్కడైతుందో తెలుసా మేము? శ్రీరామనగర్ డిమార్ట్లోని. ఇక పాస్ అలాగిస్తే మేము శ్రీరామనగర్ డిమార్ట్లోని సర్ఫెక్స్లు, సంతూర్ సోపులు ఇవన్నీ అలా బిల్లు వేయించి బ్యాగులు వేసి పంపించేద్దరు. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లోని మా ఏంటో ఇది పాస్, బోర్డింగ్ పాస్ ఇస్తే మాకు అలా పెట్టి లోపల పంపిస్తాం. మరి కాసేపట్లో ఇంటికాడు నేను మొత్తం బ్యాగ్స్ అందరం ఫ్లైట్ ఎక్కుతాము. ఐ ఆమ్ సో హ్యాపీ. ఆర్ యూ హ్యాపీ వెంకీ? ఆర్ యూ హ్యాపీ నజీర్? ఫుల్ హ్యాపీ. మరి కాసేపట్లో మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నారు. బాబో, దగ్గర నుంచి ఫ్లైట్ చూస్తే ఇంత ఉంటుందా? ఓ, ఇంకో 5 minutesలో ఫ్లైట్లో ఫస్ట్ టైం ఫ్లైట్ నుంచి దగ్గర నుంచి ఉంటాం. ఈ మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నారు. మామూలుగా కాదు, ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఫ్లైట్లో విండో సీట్ పక్కనే ఫ్లైట్ ఎప్పుడు కింద నుంచి చూడటమే తప్ప ఇలా ఎక్కలేదు. ఒక్కసారి అలా ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్ హాయ్ బోలో. వెంకటేష్ వెళ్ళిపోతుందిరా. చాలా మంది అనుకోవచ్చు ఎంత ఎక్సైటింగ్ ఎందుకు అయిపోతున్నారని. మాకే తెలుస్తుంది. వీటిలో ఇలాగుంది. లైఫ్లో ఫస్ట్ టైం రా ఇలాగెళ్ళడం. బాబో, మామూలుగా లేదురా. ఏంట్రా ఇలాగెళ్తుంది ఏంట్రా ఫ్లైట్ మేఘాల పైనుంచి. అరే నాయన, గాల్లో తేలుతున్నామరా బాబు. మేము మాత్రం మామూలుగా లేదు నిజంగా. ఫ్లైట్ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము అసలు, అంత ఎక్సైటింగ్గా ఉంది. ఫ్లైట్ ఎక్కాను మామ లాస్ట్కి. ఐ ఆమ్ సో 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 హ్యాపీ. మేఘాల మీద ఫ్లైట్ వెళ్తుంది నిజంగా. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను నిజంగా. కొంచెం భయంగా ఉంది కానీ పర్వాలేదు. ఎయిర్ హోస్ట్లు ఎవరైనా వచ్చి తిట్టేస్తారేమో అని భయం వేసేస్తుంది. ఇలా సీక్రెట్గా వీడియో తీస్తారు కదా, వాళ్ళు వచ్చి తిట్టారు అనుకో, పరుగు వాటి ఇచ్చి. ఫ్లైట్లో అందరూ అన్నీ అడుగుతున్నారు, ఇప్పుడు తింటారు. నాకు ఏంటి అడగాలి అర్థం కాక హాట్ వాటర్ అడిగారు, ఇచ్చారు. రైట్గా ఉంటాయి. నిజంగా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అనుకోలేదు ఫ్లైట్ ఎక్కుతానని. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు మన మీద నుంచి ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ 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 అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వడం.
అనుకోవడమే తప్ప ఎప్పుడు కూడా లైఫ్లో ఫ్లైట్ ఎక్కుతానని అనుకోలేదు. కానీ ఫస్ట్ టైం అలా ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా ఉంది. మేఘాలు మబ్బులు ఇలాగా మేఘాల్లో ఇలా ఫ్లైట్ని చూడడం కొంచెం భయంగా ఉన్నా చాలా బాగుంది. రవిగోడు మబ్బుల్లో ప్రయాణిస్తున్నాడు రా. ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. ల్యాండ్ 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 ఊరుకుంటారు. ఆపండ్రు షేక్ అయిపోతుంది. ఆపండ్రు నేను దిగిపోతాను. ఆపండ్రు. సక్సెస్ఫుల్గా గోవా నుంచి హైదరాబాద్కి ల్యాండ్ అయిపోయాం. అట్లుంటుంది మనతోని.